హాయ్ హలో అందరికి నమస్తే. ఒక చిన్నారి పుస్తకాల బ్యాగు పట్టుకొని పరిగెడుతున్నటువంటి ఒక వీడియో క్లిప్పు అటు దేశాన్ని సర్వోన్నత న్యాయస్థానాన్ని కదిలించింది. మరి దేశం సర్వోన్నత న్యాయస్థానం వాళ్ళ మనసులు కదలడానికి కారణం ఏంటి, దాని వెనుక ఏం జరిగిందనే దానికి సంబంధించి మీకు వీడియోలు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో అనేక ఇళ్లను కూల్చేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. అక్కడ ఆ ఇల్లు కూల్చేసినప్పుడు చాలామంది విద్యార్థులు, చిన్నారులు వీళ్ళందరూ కూడా తమ పుస్తకాల బ్యాగ్ అక్కడ ఉందని చెప్పి, రేపు స్కూల్లో టీచర్కి నేనేం సమాధానం చెప్పాలి, నా హోంవర్క్ అంతా పోయిందని చెప్పి, తను దాచుకున్నటువంటి గల్ల డబ్బి అంటే ఉండి పగిలిపోయిందని చెప్పి, తన బొమ్మలు పోయాయని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూసాం. సోషల్ మీడియా వేదికగా మనం పెద్ద ఎత్తున వైరల్ కావడం కూడా మనం చూసాం. సో వీటికి సంబంధించి అధికార పార్టీ కానీ కొంతమంది ఏమన్నారంటే ఇది కావాలనే చేశారు, రేవంత్ రెడ్డి సర్కార్ని బదనాం చేయడానికి అని చెప్పి ఒక ప్రచారం కూడా చేశారు. గుడిసెలని అవి కానీ ఏది చూడకుండా కూల్చేసినటువంటి పరిస్థితి హైకోర్టు కూడా సీరియస్ అయింది. అయితే ఇలాంటి సంఘటనలే ఉత్తరప్రదేశ్లో కూడా బుల్డోజర్ రాజా పేరుతో అక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నారని చెప్పి ఆక్రమించి, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనేటువంటి ఆ ప్రదేశాలన్నింటికి కూడా అంటే ముఖ్యంగా ఏం చెప్తారంటే అక్కడ కొంత దళిత సామాజిక వర్గాలు కానీ మైనారిటీ సామాజిక వర్గాలని వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు, వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఏదైతే ఇళ్లను కూల్చివేస్తూ ఉన్నారనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మరి అధికారులు అక్కడికి వెళ్ళి అనేక ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టారు. అయితే ఒక ప్రాంతంలో ఒక అంబేద్కర్ కాలనీలో మరి అక్కడ కూల్చివేసినటువంటి సందర్భంగా అక్కడ ఒక గుడిసెకి నిప్పంటుకుంది. ఆ నిప్పంటుకోవడంతో అక్కడ ఒక చిన్నారి అనన్య అనేటువంటి ఒక చిన్నారి 1వ తరగతి ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి 1వ తరగతి చదువుతున్నటువంటి అనన్య అనే ఒక చిన్నారి తన బ్యాగు, ఆ పుస్తకాలు ఉన్నటువంటి బ్యాగును పట్టుకొని పరిగెడుతూ ఉంది. ఆ చిన్నారి తల్లి ఆపిన కూడా ఆగడం లేదన్నమాట. దానికి కారణం ఏంటంటే అక్కడ మంటలు వ్యాపించాయి కాబట్టి తన బ్యాగులో ఉన్న పుస్తకాలను కూడా కాలిపోతే మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడతాను కదా, స్కూల్కి వెళ్ళలేనేమో అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి అది పట్టుకొని పరిగెడుతూ ఉంది. సో ఆ వీడియో క్లిప్పింగ్ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. ఆ అమ్మాయి ఏం చెప్తా ఉందంటే తన పుస్తకాలు అవి కాలిపోతే నేను ఐఏఎస్ని కాలేను కదా, దేశాన్ని రక్షించలేను కదా అని చెప్పి అమ్మాయి చెప్పినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కదిలించాయి. సో ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో ఆ వీడియో చూసినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఏఎస్ ఓఖా, ఉజ్జల్ భుయాన్లతో కూడినటువంటి ధర్మాసనం ఆ వీడియో క్లిప్పింగ్ చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే వీరితో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా మరి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం జరిగిందని చెప్పి అక్కడ కనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు. సో దీని తర్వాత ఏమైందంటే ఆ అధికారులు ఏం చెప్తా ఉన్నారు, ఇక్కడ ఆ అమ్మాయి పరిగెట్టేదానికి సంబంధించి కానీ వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కానీ మేము ఎక్కడ కూడా కూల్చలేదు, ఆ మంటలు ఎలా వచ్చాయో మాకైతే తెలియదు, ఆ మంటలకి చిన్నారి పరిగెత్తేదానికి అసలు సంబంధం లేదు, ఈ రెండింటికి లింకు పెడుతూ కావాలనే తప్పుడు పోస్టులు పెట్టారు. సో వాటికి సంబంధించి వారిపైన చర్యలు కూడా తీసుకుంటాం, కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అంటే ఒక పక్క సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంటే ఒక పక్క అధికారులు ఈ రకంగా చెప్తా ఉన్నారు. మరి ఆ చిన్నారి బంధువులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ కూల్చివేతలు అయితే చేస్తూ ఉన్నారు, మేము 50 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాం, మరి ఇలాంటి ప్రాంతాల నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, సో వీటిని ధైర్యంగా మేము ఎదుర్కొంటాం, పోరాటం చేస్తామని వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళేమో అధికారులు వీళ్ళకి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు పోవట్లేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ఈ బుల్డోజర్ రాజుని ప్రయోగించి దళితులను, మైనారిటీలను అక్కడికి లేకుండా చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి ఒక అభిప్రాయాలు అయితే అక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ చిన్నారి వీడియోకు సంబంధించి కూడా మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం అదేవిధంగా దేశం కూడా ఆ వీడియోని చూసి వాళ్ళ మనసులు కదిలిపోతున్నటువంటి పరిస్థితి, ఆ చిన్నారి ఆ రకంగా పరిగెత్తడానికి సంబంధించి. సో ఇలాంటివి చూసైనా సరే మరి ఆ చిన్నారులు ఉన్నప్పుడు ఇలాంటి ఆ కూల్చివేతలు కానీ, ఆ గుడిసెలు కాల్చడం కానీ, వాళ్ళపైన దాడులు చేయడం కానీ చేయకండి. ఆ చిన్నారి మనసులు తట్టుకోలేవు, వాళ్ళ కళలు. ఇప్పుడు ఆ చిన్నారి చెప్తా ఉంది ఐఏఎస్ కావాలి, దేశాన్ని రక్షించాలని చెప్పి ఆ చిన్నారి కళ ఏదైతే ఉందో నిజంగా వాళ్ళు పెద్దగైన తర్వాత అవుతారా లేదా అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి ఒక కళను మనం వాళ్ళ కళ సాకారం చేసుకోవాలంటే ప్రభుత్వాలు కూడా సహకరించాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్ళు చదువుకోవడానికి తోడ్పాటును అందించాలి. కానీ ఈ రకంగా వాళ్ళ మనసులను విరగొట్టే విధంగా ఇలాంటి చర్యలు చేపట్టకూడదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సో చూడాలి, మరి సుప్రీంకోర్టు కూడా స్పందించింది కాబట్టి ఈ కూల్చివేతలు ఇక్కడితో ఆగిపోతాయా లేకపోతే కొనసాగుతాయా అనేది రానున్న రోజులైతే తేలుతుంది. సో ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.